ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ అలాగే చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభునామములో మీ అందరికీ కూడా ఈ ఆదివార కాలం యొక్క శుభములు తెలియజేసుకుంటున్నానండి. మరి చూడండి, గత వారం మనం చూసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వాగ్దానము, మరి ఆయన నడిపింపు ద్వారా మనము నడిపించబడితే పాలు తేనెలు ప్రవహించు ప్రదేశాలకు ఏ విధంగా మనల్ని చేరుస్తాడనేటటువంటి విషయాన్ని మనము చూసామండి. మరి ఇక ఈ వారము మరికొన్ని విషయాలు మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క గొప్పదైనటువంటి అద్భుతాలను మనం చూడబోతున్నాం. ఆమేన్. చూడండి, ప్రస్తుతము ఈ యొక్క ప్రపంచం అంతా కూడా చాలా వరీడ్గా ఉన్నారు. ఎందుకు అంటే మరి యొక్క కోవిడ్-19 ఏదైతే ఉందో, మరి ఆ యొక్క వైరస్ సెకండ్ ఫేజ్లోనికి వచ్చేసిందని, బిగిన్ అయిపోయిందని, లేదంటే ఈ ఫ్లడ్స్ అని, లేదంటే ఎర్త్క్వేక్స్ అని, లేదంటే భూకంపాలని, మరి కరువని, ఇలా అనేకమైనటువంటి మరి విషయాలను గురించి చాలా వరీడ్గా ఉన్నారండి. మరి ఈ సమయంలో మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రార్థించి ప్రతి దాని నుండి విడుదల పొందుకోవాలి. ఆమేన్. కాబట్టి మీ అందరికీ మరి థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ ఉన్నటువంటి వాగ్దానం ఈ సంవత్సరం ద్రాయింగరపు అభిషేకం కదండి. మరి చూడండి, థ్రోన్ ఆఫ్ గ్రేస్ కనే కాదండి, ప్రతి విశ్వాసికి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, లేదంటే దీన్ని ఫాలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు, నువ్వేది బంధిస్తే భూమి మీద పరలోకమందు బంధించబడుతుంది, నువ్వేది విప్పితే ఈ భూమి మీద పరలోకమందు విప్పబడుతుంది అనేటటువంటి వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క వైరస్ని బంధించండి. హల్లెలూయా. మరి ప్రతి విధమైనటువంటి కరువును, ఇదిగో అది నీ దగ్గరికి రాకుండా యేసు నామములో దాన్ని బంధించండి. అధికారం ఉందండి మనకు, దేవుని బిడ్డలంగా మనకు అధికారం అనుగ్రహించబడింది. శత్రు బలవంతుడి అధికారం ఉంది మనం. ఆమేన్. కాబట్టి ప్రార్థించాలి. చూడండి, ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయిల్, ప్రేయర్ ఆయిల్ గురించి నేను మాట్లాడబోతున్నాను. చాలామంది ప్రేయర్ ఆయిల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలంటే కూడా ఏ విధంగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో, అదేవిధంగా ఆయిల్ని కూడా చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారండి. చూడండి, ఈరోజు నేను దాన్ని మీకు కొంచెము నేను చెప్పబోతున్నాను. ఆయిల్ ఇన్ ద బైబిల్ రిప్రజెంట్స్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఈ యొక్క ప్రేయర్ ఆయిల్ లేదంటే ఆయిల్ అనేది మరి బైబిల్ గ్రంథంలో దేనికి సూచనగా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది అండి. బీయింగ్ అనాయింటెడ్ విత్ ఆయిల్, ఆత్మ నూనె ద్వారా అభిషేకించబడటం అంటే కూడా అప్లయింగ్ ద హోలీ స్పిరిట్ పవర్ ఆన్ యూ అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నీ మీద అప్లై చేయటం అని అర్థం అండి. కాబట్టి మరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇంకెవరైనా ఈ యొక్క ప్రేయర్ ఆయిల్ని వాడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా సరే ఆయిల్లో ఏమీ లేదండి, ఇదిగో ఈమె ఆయిల్ ఉంటేనే పనిచేస్తుందేమో ఈ అద్భుతం, లేదంటే ఆయిల్ ద్వారానే ఏదో మంత్రం వేసింది, ఇది ఏది కాదండి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఆయిల్ అనేది ఎందుకు ఆయిల్ని వాడతాం మనం అంటే ఇట్ ఈజ్ అస్ మనము ప్లేసింగ్ ఆర్ ట్రస్ట్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు బ్రింగ్ హీలింగ్ అండ్ ప్రొటెక్షన్ అనే అర్థం. మనము ఈ యొక్క ప్రొటెక్షన్ కోసం కానీ, ఈ కరువు నుండి ప్రొటెక్షన్, వైరస్ నుండి ప్రొటెక్షన్, లేదంటే ఇంకా అనేకమైన ఇబ్బందుల నుండి ప్రొటెక్షన్, లేదంటే సపరేషన్ చేయబడటానికి కానీ, లేదంటే నువ్వు అస్వస్థతలో ఉంటే ఈరోజు నీకు స్వస్థత కలగటానికి కానీ, మనము ప్రతి దానికి కూడా నాలో ఏమీ లేదు కానీ నేను నా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పవర్ని, ఆ యొక్క శక్తిని నమ్ముతున్నాను అని మన నమ్మికని పరిశుద్ధాత్మ దేవునికి అప్పజెప్పటం అనేది ఆయిల్ యూసేజ్కి అర్థం అండి. హల్లెలూయా. కాబట్టి మరి మీ కుటుంబాలలో కానివ్వండి, మీ యొక్క బిడ్డల పైన కానివ్వండి, ఈ ప్రేయర్ ఆయిల్ని ఎల్లప్పుడూ మీరు యూస్ చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అభిషేకించబడినటువంటి ఆయిల్, అనాయింటెడ్ ఆయిల్స్ చూడండి ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఉన్నాయని నాకు తెలుసు. కాబట్టి మరి ఈ యొక్క అనాయింటింగ్ ఆయిల్ని మీ యొక్క బిడ్డల పైన, లేదంటే మీ ఫోర్ హెడ్స్ పైన, మీ తలల పైన, లేదంటే మీ ఇంట్లో ప్రతి చోట మీరు దీన్ని చల్లుకోవాలని నేను మీకు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. హల్లెలూయా. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. సో అయితే కాబట్టి మరి యొక్క బైబిల్ గ్రంథం ఏం రాయబడిందంటే అండి, 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క శక్తి చేత భద్రపరచబడి ఉన్నాము అని రాయబడింది. దేవుని శక్తి అంటే ఇక్కడ మళ్ళీ ఏదో శక్తి అని కాదు, కానీ ఈ యొక్క శక్తి అని యేసుక్రీస్తు ఎవరిని గురించి చెప్పండి ఆయన శిష్యులతో అంటే గత వారం నేను చెప్పాను, అది పరిశుద్ధాత్మ దేవుని గురించి, వాగ్దానం గురించి చెప్పబడిందండి. కాబట్టి ఇక్కడ పేతురు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే
మనము విశ్వాసం వలన ఆ దేవుని శక్తి పరిశుద్ధాత్మ ద్వారా చేతనే భద్రపరచబడి ఉన్నాము అని రాయబడింది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే చేతనే మనము ప్రతి కరువులో నుండి మరి ప్రత్యేకించబడ్డాం. ఆ యొక్క వైరస్ అటాక్ నుండి తగలకుండా భద్రపరచబడి ఉన్నాం. ఆ యొక్క వరదలు మన దగ్గరికి రాకుండా భద్రపరచబడి ఉన్నాం. ఏది మనకు హాని ఎంత మాత్రం చేయకుండా ఆ పరిశుద్ధాత్మ దేవునిలో మనము భద్రపరచబడి ఉన్నాము. కాబట్టి మనము ధైర్యంగా ఉండి మీరు ప్రార్థించాలని, ఆ యొక్క ప్రేయర్ ఆయిల్ని మీరు అందరూ యూజ్ చేయాలని నేను ప్రార్థిస్తున్నానండి. ఇదిగో అదేదో తీసుకొని వెళ్ళి ఆ విధంగా పెడితే ఏమీ లేదు, నమ్ముతున్నావు, విశ్వసిస్తుంటున్నావు. కాబట్టి ఆ యొక్క ప్రేయర్ ఆయిల్ని కూడా మీరు అప్లై చేసుకోవాలని నేను కోరుతున్నాను. కాబట్టి మరి లోకంలో ఎంత చీకటి ఉన్నా మనము మాత్రం పరిశుద్ధాత్మ దేవునిలో భద్రపరచబడి ఉన్నాం. చూడండి, యేసు క్రీస్తు సమయంలో ద గ్రేటెస్ట్ సీల్ అంటే ద పవర్ఫుల్ సీల్ ఏంటి అంటే రోమన్ సీల్ అండి. రోమన్ సీల్, ఆ యొక్క రోమన్ సామ్రాజ్యం యొక్క సీల్ అప్పట్లో వాడుతుండేవారు. దాన్ని ఎవరు బ్రేక్ చేయటానికి వీలేదు. అందుకోసమని యేసు క్రీస్తు యొక్క సమాధిని భద్రపరచబడటానికి కూడా వారు ఆ యొక్క రోమన్ సీల్ని వాడతారు. కానీ చూడండి, ఆ యొక్క సీల్ యేసు క్రీస్తును ఆ యొక్క పునరుత్థానుడిగా లేపటానికి హల్లెలూయా సహాయం చేయలేకపోయింది. అందుకోసమని మనము ఆ యొక్క ఈ లోకపరమైన ప్రతి సీల్స్ కంటే ఎక్కువైనటువంటి సీల్ పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ యొక్క ముద్ర ద్వారా మనం అందరం ముద్రించబడినటువంటి వారు. ఆమేన్. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచుదాం, ఇదేది మనకు సంభవించదండి. దాని తర్వాత చూడండి, ఈ లోకంలో ఈ యొక్క పరిస్థితుల్లో మనకు అవసరతలు ఎన్నో ఉన్నాయి కదా. ఆహారం గురించినటువంటి సమస్య, కరువును బట్టి, లేదంటే స్వస్థతను గురించినటువంటి సమస్య, లేదంటే భయమును గురించినటువంటి సమస్య, ఎక్కడికి వెళితే ఏం జరుగుతుందనేటటువంటి భయము, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి నుండి నువ్వు భద్రపరచబడాలి, లేదంటే తప్పించబడాలి అంటే నేను చేయవలసింది ఒకటి ఉంది. ప్రతిదానికి ఒకటి ఉంది. నేను మరి పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. అదేంటి అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనానికి వెళదామండి. చూడండి, అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని నేను మీకు చెబుతున్నాను. మీరు ఇంటికి వెళ్ళి మీరు దాన్ని మరలా చదువుకోవాలని నేను కోరుతున్నానండి. సో అందరికీ తెలిసినటువంటి మరి ఆ యొక్క సన్నివేశమే 5 రొట్టెలు 2 చిన్న చేపల గురించి. పసిపిల్లలకు కూడా తెలుసు, సండే స్కూల్లో చెప్తూ ఉంటారు కదండి. అయితే అందులో ఉన్నటువంటి మర్మం ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. ఆమేన్. చూడండి, అక్కడ ఏం జరుగుతుందంటే యేసు ప్రభువు జన సమూహాలకు మరి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అంతలోనే చాలా సమయము గడిచిపోతుంది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమంటారంటే యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా వీరు చాలా సమయం నుండి ఇక్కడే ఉన్నారు, వారికి తినటానికి భోజనం ఏమీ లేదు, వారందరూ ఆకలిగొని ఉంటారు, వారిని పంపించేద్దాం అంటారు. అప్పుడు యేసు క్రీస్తు ఏమంటాడంటే, మీరు వీరికి భోజనం సిద్ధపరచండి అంటారు. అప్పుడు మా దగ్గర ఏమీ లేదు, కానీ ఒక పసివాడి దగ్గర మాత్రం 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయ్యా అని వారు చెబుతారు. మరి వారు చెప్పిన దాని తర్వాత యేసు క్రీస్తు ఏమంటున్నాడు అనే దాని గురించి ఇప్పుడు మనం చదవబోతున్నామండి. 6వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యేసు క్రీస్తు ఏమంటున్నాడంటే, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. యేసు క్రీస్తు మొట్టమొదటిగా వారితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే అండి, వారిని కూర్చుండబెట్టండి. ఏం చెప్తున్నాడండి అంటే, వారిని కూర్చుండబెట్టండి. దాని తర్వాత ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఆమేన్. చూడండి, ఆ చోట చాలా పచ్చిక ఉందని ఆ యొక్క వాక్యంలో రాయబడి ఉందండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ చాలా క్లీన్గా రాస్తాడు. చూడండి, ఆమేన్. చూడండి, ఇక్కడ కూర్చుండబెట్టడం అనేటటువంటి మాటకి మరి ఆ యొక్క గ్రీక్ బైబిల్లో అయితే ఏమని రాసిందంటే రెక్లైన్ అని ఉందండి. అంటే ఏంటంటే అండి, మనం సేద తీరినట్టు కూర్చుంటారు కదా, అప్పట్లో రాజుల కాలంలో కొంచెం సేద తీరినట్టుగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఆ విధమైనటువంటి పొజిషన్ ఇక్కడ రాయబడిందండి గ్రీక్ భాషలో తర్జుమా చేయబడినటువంటి బైబిల్ గ్రంథంలో. అయితే చూడండి, ఈ వాక్యం మనం వినగానే మనం గుర్తొచ్చేటటువంటి మాట ఏంటంటే అండి, మరి కీర్తనలు 23, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఏం చేస్తున్నాడండి, పచ్చిక గల చోట్ల. ఇక్కడ ఏమని రాసిందండి, ఆ చోట చాలా పచ్చిక ఉండెను. ఆమేన్.
పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసెను. ఆ యొక్క పరుండ చేసెను అనేటటువంటి మాట కూడా అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? రెక్లైన్ అంటే ఈ విధంగా మరి సేద తీరడం అని రాయబడి ఉందండి. చూడండి, యేసు క్రీస్తు మొట్టమొదటిగా నీకు చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, నీకు ఏ సమస్యను నువ్వు చూస్తున్నప్పటికీ, ఏ కరువు వస్తుందని నీకు వినపడినప్పటికీ, ఏ సెకండ్ ఫేజ్ వస్తుందని నువ్వు చూసినప్పటికీ, ఇదిగో ఈ కరువులో నా ఆస్తి అంతా పోగొట్టుకున్నాను, నేను ఏ విధంగా ఆహారం మరలా తిరిగి సంపాదించుకోను అని నువ్వు అనుకుంటున్నప్పటికీ, నువ్వు ఒకవేళ అగ్రికల్చర్లో ఉంటే, నువ్వు ఒకవేళ వ్యవసాయకుడివి అయితే, నీకు ఆ యొక్క పంట పైన నువ్వు ఆధారపడి ఉంటే ఆ పంట అంతా నీకు మునిగిపోయిందేమో, అయినప్పటికీ దేవుడు నిన్ను పోషించడానికి మాట చెబుతున్నాడు. దేవుడు ఏం చెబుతున్నాడంటే పచ్చిక గల చోట్ల నిన్ను పరుండా చేశాను. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అంటే చూడండి, మనం ఆహారం తినడానికి వస్తాం ఇంటికి, ఆఫీస్ నుండి కానివ్వండి, లేదంటే ఒక చోట మనం ఆహారం తినటానికి, లేదంటే భోజనం చేయడానికి కూర్చున్నామంటే మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే నిలబడైతే తినం మనం కదా, అటు ఇటు తిరుగుతూ తింటామంటే లేదు. ఏం చేస్తామండి, చక్కగా మరి చేతులు కడుక్కుంటాం, చక్కగా ఫ్రెష్ అప్ అవుతాం. దాని తర్వాత మనం ఒక చోట సెటిల్ అయిపోయి కూర్చొని ఇప్పుడు భోజనం వడ్డించు మమ్మీ, లేదంటే నాకు అన్నం పెట్టమ్మా అంటాం మనం. అంటే మనం ఒక చోట కూర్చున్న దాని తర్వాత నీకు రావాల్సిన ప్రావిజన్ వస్తుందండి. ఆమెన్. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క కష్టాన్ని చూసి భయపడి అటు ఇటు పరిగెత్తక, ఇదిగో ఈ యొక్క కరువును చూసి ఇదిగో ఈ అటు ప్రయత్నం చేస్తాను, ఇటు ప్రయత్నం చేస్తాను, అటు ఇటు వెళ్ళకు. దేవుడు ఏం చెప్తున్నాడు? సిట్ డౌన్ ఫస్ట్, సిట్ డౌన్. ఎక్కడ? దేవుని సన్నిధిలో కూర్చో. అయ్యా ఇదిగో ఈ కరువు సంభవిస్తుందయ్యా, ఎలా ఈ విధంగా బ్రతకాలి అయ్యా, నువ్వు నన్ను పోషిస్తానని చెప్పిన దేవుడవయ్యా, నన్ను పోషించండి. ఎక్కడ కూర్చుంటామండి మనం అంటే దేవుడి సన్నిధిలో మొట్టమొదటిగా కూర్చోవాలండి. అప్పుడే మరి ఆ యొక్క పచ్చికను మనం చూస్తాం. చూడండి, యెహోవా నా కాపరి. ఒకవేళ గొర్రెల కాపరైతే గొర్రెలకి ఆహారం ఎక్కడ అంటే, ఎక్కడైతే గొప్పదైనటువంటి పచ్చనిదనం ఉందో, లేదంటే పచ్చిక ఎక్కడుందో అక్కడ అబండెన్స్ ఆఫ్ ఫుడ్ ఉందని అర్థం గొర్రెలకి కదా. చూడండి, ఆ యొక్క గొర్రెలు ఆ యొక్క పచ్చదనాన్ని చూసినప్పుడు తింటాయి, మరి అదే చోట పడుకుంటాయి కూడా. కాపరికి తెలుసు ఎక్కడికి తీసుకువెళ్ళాలి గొర్రెలని అని. కాబట్టి మరి గొప్పదైన పచ్చిక ఉన్న చోటకి దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడండి. ఆమె నీ కరువుతో నీకు సంబంధం లేదు, వరదలతో నీకు సంబంధం లేదు, నీ యొక్క ఫైనాన్సెస్తో నీకు సంబంధం లేదు. దేవుడు చెబుతున్న మాట, సిట్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చో. అయ్యా ఇదిగో నాకు సహాయం చేయండి. దేవునిపై నమ్మకం ఉంచి కూర్చో నువ్వు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ప్లేస్ యువర్ ట్రస్ట్ ఆన్ ద హోలీ స్పిరిట్ గాడ్. చూడండి, ఆయన పైన నీ విశ్వాసాన్ని ఉంచు, ఆయన మీద నీ యొక్క విశ్వాసాన్ని మోపు. ఆమె దేవుడు పచ్చిక గల చోట్లలోనికి నన్ను నడిపించబోతున్నాడండి. ఆమె. కాబట్టి కరువును గురించి ఎవరు బాధపడకూడదు. ఇక దాని తర్వాత చూద్దాము. చూడండి, విశ్వాసులముగా మొట్టమొదటిగా మన పొజిషన్ మనము ఫస్ట్ చూడాలండి. దాని తర్వాత ప్రొవిజన్ కోసం మనం వెతుకుతుకోవాలా. కాబట్టి మరి అదే సన్నివేశం ఇంకొక చోట ఏ విధంగా రాయబడి ఉందంటే అండి, మరి 91వ కీర్తనకు వెళదాం. 91వ కీర్తన నేను ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పానండి. 91వ కీర్తన ఫస్ట్ సిరీస్ నేను మీకు చెప్పాను. ఇప్పుడు మరి 91వ కీర్తన మరి యొక్క సిట్ డౌన్, కూర్చుండబెట్టడం, కూర్చోవాలి, దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి అనేటటువంటి స్థలము మరి ఎంత గొప్పది, మనకు ఎంత గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తుంది అనే దాని విషయం గురించి ఈరోజు మనం చూసుకుందాము. మరి చూడండి, 91వ కీర్తనలోనికి మనము వచ్చేస్తాం. అదేవిధంగా మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా, మొదట దేవుని రాజ్యముని నీతిని మొదట వెతికితే నీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఆలోచించకండి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలంటే ఏం చేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలా కదా. కాబట్టి చూడండి, ఈ సమయంలోనే చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అదేదో నేను వెళ్ళి నా జాతకం చెప్పించుకుంటానని, లేదంటే ఇంకెవరు వ్యక్తులు ఉన్నారు ఇదేదో చేయాలని. అటువంటి తప్పులు అస్సలు చేయకూడదండి. దయచేసి చేయకూడదు, ఎవరు చేయకూడదు. మన దేవుడు సజీవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమెన్. అందరూ ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. ఆమెన్. సరే, ఇప్పుడు 91వ కీర్తనలోకి వెళ్దాం. 91వ కీర్తన మనము చూస్తుంటేనే మనకు మొట్టమొదటిగా ఏం గుర్తొస్తుందంటే అండి, మరి మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అని ఇక్కడ రాయబడిందండి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమని రాస్తుందంటే, హీ హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ అని రాయబడింది. మరి బైబిల్ గ్రంథంలో, తెలుగు బైబిల్లో అయితే మహోన్నతుని చాటున
నివసించువాడే. మహోన్నతుని చాటున చాటున చూడండి, సీక్రెట్ ప్లేస్. ఇంగ్లీష్ బైబిల్లో అయితే హీ హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై. సీక్రెట్ ప్లేస్, సీక్రెట్గా ఉందంటే ఒక స్థలం అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒక సీక్రెట్ ప్లేస్, అది నీకు తెలుసా? సీక్రెట్ ప్లేస్, ఒక సీక్రెట్ ప్లేస్, చాటున ఒక సీక్రెట్ ప్లేస్లో ఆయన మనల్ని కూర్చుండబెడుతున్నాడు. ఆమేన్. మరి సీక్రెట్ ప్లేస్ అని మరి ఇది రాసినటువంటి కీర్తనాకారుడు ఎవరైతే ఉన్నారో, కొంతమంది దావీదు అంటారు, మరి కొంతమంది దీన్ని మోషే రాశారంటారండి. మరి చూడండి, ఎవరైనా ఈ కీర్తనాకారుడు ఏదైతే రాశాడో వారికి ఆ స్థలము మరుగై ఉంది. మరి ఇప్పుడు మనకైతే ఈ స్థలం, ఈ సీక్రెట్ ప్లేస్ అనేది మరి రివీల్ అయి ఉందండి. ఏంటో చూద్దామా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4-7 వచనాలు మనం చూసినట్లయితే, మనల్ని యేసుక్రీస్తుతో పాటుగా లేవనెత్తి తండ్రి కుడి పార్శ్వమంద ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తులో మనల్ని కూడా కూర్చుండబెట్టెను అని దేవుని వాక్యంలో రాయబడినది. అంటే ఈరోజు నువ్వు నేను మరి తండ్రి దేవుడి కుడి పార్శ్వంలో యేసుక్రీస్తులో మనము కూర్చుండబెట్టబడి ఉన్నామండి. అంతకంటే ముందు మొదటి అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, మరి యేసుక్రీస్తును మరి మృతులలో నుండి లేపి అన్ని నామముల కంటే పై నామముగా ఎంతో హెచ్చుగా ఫార్ అబౌవ్ ఆల్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అని రాయబడి ఉంది. ఫార్ అబౌవ్, దేవుడు ఎంతో హెచ్చుగా యేసుక్రీస్తును తీసుకువెళ్ళాడండి. ఎక్కడ అంటే ఈ యొక్క దుష్ట శక్తులు, లేదంటే చీకటి శక్తులు, ఏ సాతాను శక్తులు ఏవి పనిచేయవు, వాటన్నిటికంటే ఎంతో హెచ్చైన స్థలము తండ్రి దేవుని కుడి పార్శ్వంలోనికి యేసుక్రీస్తుని హెచ్చించాడు. అయితే ఈరోజు ఆ యేసుక్రీస్తును హెచ్చించి ఆయనలో మనల్ని యేసుక్రీస్తులో కూర్చుండబెట్టాడు. అంటే యేసుక్రీస్తుకి ఏ విధంగానైతే ఎంతో హెచ్చు స్థలాన్ని ఇచ్చాడో తండ్రి దేవుడు, ఈరోజు మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తుల కంటేను, మరి ప్రిన్సిపాలిటీస్ కంటేను, ఆల్ ద పవర్స్ కంటేను మనము కూడా ఎంతో హెచ్చుగా యేసుక్రీస్తులో కూర్చుండబెట్టబడి ఉన్నాము. మరి ఇక్కడ కీర్తనకారుడికి సీక్రెట్ ప్లేస్, చాటున దాచబడి ఉంది. ఆ సీక్రెట్ ప్లేస్ ఏంటో తెలుసా? యేసు క్రీస్తు. ఆమెన్. కాబట్టి మనము ఈరోజు యేసుక్రీస్తులో ఉన్నాము. ఆ యొక్క సీక్రెట్ ప్లేస్లో మనం అందరము నివసిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా నివసించుట అనేటటువంటి మాట హెబ్రీ భాషలో ఏంటంటే మీనింగ్ యషావ్ అని ఉందండి. యషావ్ అనేటటువంటి పదం ఎక్కడి నుండి వచ్చిందంటే యషా అంటే ఏంటి మీనింగ్ అంటే టు సేవ్, రక్షించటం అని అర్థం. టు డెలివర్, విడిపించటం అని అర్థం. టు రెస్క్యూ అని అర్థం, కాపాడటం అని అర్థం అండి. అంటే నువ్వు ఒకవేళ యేసుక్రీస్తులో కూర్చుండబెట్టబడితే, ఆమేన్, నువ్వు ఈ కరువు నుండి విడిపించబడతావు, నువ్వు ఆ రోగము నుండి తప్పించబడతావు. హల్లెలూయా. ఈ ఇబ్బందిలో నుండి విడిపించబడతావు. హల్లెలూయా. కాబట్టి మరి యేసుక్రీస్తులో నీ స్థలం ఏంటో నువ్వు తెలుసుకోవాలయ్యా. నన్ను యేసుక్రీస్తుతో పాటుగా నీ కుడి పార్శ్వమందు అయ్యా నన్ను కూర్చుండబెట్టుకున్నందుకు నీకు వందనాలు. నేను కూడా నా యేసు ప్రభు వలె ఈ సమస్తమైనటువంటి కరువు కంటేను, దుఃఖం కంటేను, ఇబ్బంది కంటేను, సాతాను కంటేను, శక్తుల కంటేను ఎంతో హెచ్చైన స్థలంలో సీక్రెట్ ప్లేస్ మై జీసస్, యేసుక్రీస్తులో నేను కూర్చున్నాను అని నువ్వు ప్రార్థించినప్పుడు అండి, ఈ 91వ కీర్తనలో ఉన్న ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. 91వ కీర్తన విశ్వాసము ద్వారా నీ జీవితంలో నెరవేర్చబడుతుందండి. నువ్వెంత చదివినా 91 కీర్తన నేను చదువుతాను ఏదో నేను నోటీస్ అవుతానంటే దాని శక్తి నువ్వు ఎరగలేవు, నువ్వు అటాక్ అయిపోతావు దాని ద్వారా. కాబట్టి విశ్వాసం ద్వారా నమ్మి నిజముగా ఈ యొక్క కీర్తన ఏం చెబుతుంది, నిజముగా ఈ వాగ్దానంలో నేనెక్కడున్నాను, నా యేసు ప్రభు యొక్క సామర్థ్యం ఏంటి, నా పరిశుద్ధాత్మ దేవుడు నాకేం చెబుతున్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడే ఈ లోకంలో జరిగే ప్రతి దాని నుండి నువ్వు విడిపించబడతావు. ఆమెన్. కాబట్టి ఇక్కడ యషావ్ అంటే మళ్ళీ ఏంటంటే సిట్ డౌన్ అని అర్థం. సేమ్ సిట్ డౌన్, కూర్చుండటం అనే అర్థం. ఇక్కడ కూడా మరి 91వ కీర్తనలో ఉన్న ప్రతి వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలంటే మరి మనం చేయవలసింది ఏమిటంటే యేసుక్రీస్తులో మనము కూర్చోవటం. ఆమేన్. అక్కడ నీకు ఆహారం రావాలంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే వారిని కూర్చుండబెట్టండి అంటున్నాడు. అంటే కూర్చోవాలి. కాబట్టి అటు ఇటు పరిగెత్తకండి దయచేసి. అది ఇది వెతుక్కోకండి. దేవుని దగ్గరికి రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవునితో సమయం గడపండి. గాడ్ విల్ రెస్క్యూ యూ, గాడ్ విల్ డెలివర్ యూ, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ.
కదండి. కాబట్టి నమ్మాలి, మనం అందరం నమ్మాలి. చూడండి దాని తర్వాత ఇంకొక మాట అక్కడ ఏమని రాసిందంటే అండి, టు అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, టు అబైడ్, విశ్రమించువాడు అనేటటువంటి మాట, టు అబైడ్ అనేటటువంటి మాటకు మీనింగ్ ఏంటి అంటే అండి, టు స్పెండ్ ద నైట్ అని అర్థం. అంటే చీకటి గడియలో చీకటి గడియలో దేవుని రెక్కల నీడలో ఉండటం అని అర్థం. అంటే చూడండి, ఈ లోకం అంతా చీకటికి అమ్ముతున్నప్పుడు యేసుక్రీస్తులో నేను కూర్చున్నాను అని నువ్వు తెలుసుకుంటే, సత్యం నువ్వు తెలుసుకుంటే నువ్వేం చేస్తావో తెలుసా? ఆ చీకటి గడిచిపోయే వరకు, ఈ లోకంలో ఉన్న చీకటి అంతరించిపోయే వరకు, ఈ చీకటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పారిపోయే వరకు, సమస్తము ఇదిగో మొత్తం క్లియర్ చేయబడే వరకు నువ్వు యేసుక్రీస్తులోనే, ఆయన రెక్కల నీడలోనే దాచబడతావు, ఆయన నీడలోనే నువ్వు ఉంటావండి. ఆమేన్. కాబట్టి మరి ఈ విధంగా కూర్చుండబెట్టబడితే, ఈ విధంగా ఆయన రెక్కల నీడను నువ్వు నమ్ముకుంటే నీవు ప్రతి సమస్య నుండి విడిపించబడతావు. దాని తర్వాత ఏముందంటే అండి, మరి అదే 91వ కీర్తన 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 3వ వచనం మనం చూసినట్లయితే, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, వేట కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. యేసుక్రీస్తులో నువ్వు కూర్చుంటే, యేసుక్రీస్తులో నువ్వు కూర్చున్నావని నమ్మితే, ఆయనలో నేను భద్రపరచబడి ఉన్నాను నువ్వు నమ్మితే, ఇంగ్లీష్ బైబిల్లో ఈ పదం ఏమని రాసింది? షూర్లీ హి విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్ అని రాసిందండి. ఫౌలర్ ఎవడో తెలుసా? వేటగాడు ఎవడో తెలుసా? సాతానుడు. వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? మరి హీ సెట్స్ ద ట్రాప్ అనేది ఒక వలని, ఒక చిక్కుకునే వలని ఎప్పుడు వాడు ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవ బిడ్డకి ఉంచుతాడు. వాడు ఆ యొక్క చిక్కుల్లో నువ్వు చిక్కుకుపోతావు, ఆ వైరస్ ద్వారా నువ్వు అటాక్ అవుతావు, లేదంటే ఆ యొక్క కరువు నిన్ను అఫెక్ట్ చేస్తుంది, నీ ఫైనాన్సెస్ని, లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నీకు భయాందోళనను కలిగజేస్తుంది, నీకు భయం పుట్టిస్తుంది, లోపల నీకు గుగ్గురుపాటు కలిగిస్తుంది. కాబట్టి ఇదిగో చూడండి, వేటకాడు చేసేటటువంటి పని ఇది, సాతానుడు ఫౌలర్ చేసేటటువంటి పని ఇది అండి. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తులో కూర్చుండబెట్టబడాలి, యేసుక్రీస్తులో నేను కూర్చున్నాను అనాలి. చూడండి, మనుషులు ఏమన్నా మాట్లాడి నీ ఎదురుగా కూర్చొని నీతో మాట్లాడినా కూడా ఇదిగో పలానా జరగబోతుందంట అంటే నువ్వేమంటావు అంటే, అమ్మో అవునా, ఇదిగో నాకు భయం వేస్తుంది. డోంట్ డూ దాట్. మీరు చూడండి, మనం ఈ లోకంలో ఉన్న వారికి వెలుగై ఉన్నటువంటి వారు, వారు ఆ విధంగా మాట్లాడినప్పుడు నువ్వేమనాలి తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకో, ఆయన నిన్ను విడిపిస్తాడు అని చెప్పాలి. ఆ చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలండి. వారితో పాటుగా మనం కూడా అమ్మో అవునా అని చెప్పేసి నేను కూడా ఇంట్లోకి వెళ్ళి నేను కూడా ఏదో చేస్తానంటే, క్రైస్తవులు అంటే మరి శక్తి కలిగినటువంటి వారు, శక్తి లేని వారుగా మిగిలిపోతాం. నీకు లోకానికి సంబంధం ఏమీ లేదు. మరి అటువంటిప్పుడు ఇదిగో క్రైస్తవులంగా ఉండి యేసుక్రీస్తుని దైవంగా కలిగి మాకు ఎందుకు ఇది అఫెక్ట్ అయింది అని అడగటానికి వీల్లేదండి. వారు నడిచే మార్గంలో నువ్వు నడవటానికి ఒప్పుకున్నప్పుడు మరి వారికి సంభవించేది తప్పకుండా ప్రతి ఒక్కరికి క్రైస్తవులైనప్పటికీ సంభవిస్తుంది. కాబట్టి క్రైస్తవ్యం అనేది విశ్వాసంతో కూడుకొనింది. నమ్మాల, దేవుని వాక్యాన్ని నమ్మాల. మీ ప్రయత్నాలు చేయొద్దండి. దేవుని దగ్గరికి వచ్చి ఆయన రెక్కల నీడలో మనం కూర్చుండబెట్టబడాలి. అదే ప్రిన్సిపల్ పనిచేస్తుంది కూడా మనకి దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క రాజ్యంలో. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం అందరం తండ్రి దేవుని కుడి పార్శ్వంలో యేసుక్రీస్తులో మనము కూర్చుండబెట్టబడినటువంటి వారం. కాబట్టి షూర్లీ హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్. నువ్వు కూర్చుండబెట్టబడ్డావు కాబట్టి, యేసుక్రీస్తులో నేను కూర్చున్నాను, ఇదిగో ఫార్ అబవ్ ఆల్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్, నేను ఈ లోకంలో జరిగే ప్రతి దానికంటే ఎంతో హెచ్చుగా తండ్రి కుడి పార్శ్వంలో యేసుక్రీస్తును నేను కూర్చుండబెట్టబడ్డాను. కాబట్టి వేటకాని ఊరిలో నుండి నా దేవుడు నన్ను తప్పిస్తాడు అని నువ్వు మాట్లాడాలి. అప్పుడే దేవుడు పని చేస్తాడు, నేను విడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. దాని తర్వాత చూడండి, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూడండి, ఆయన రెక్కలు అంటే రెక్కలు ఒకవేళ ఉన్నాయనుకోండి, మరి చూడండి ఫెదర్స్ అని ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఫెదర్స్, దాని తర్వాత వింగ్స్ అని ఉంది. కాబట్టి ఫెదర్స్ అంటే ఏంటంటే అండి, హెబ్రీ భాషలో అయితే ఎవ్రా అని అర్థం. దాని తర్వాత వింగ్స్ అంటే ఏంటంటే కనఫ్ అని అర్థం. మరి ఈ యొక్క పిక్చరైజేషన్, సత్యము, కేడమును, డాలు లేదంటే ఆశ్రయం ఏంటి మీనింగ్ ఏంటంటే కృపా సత్యము అని అర్థం. ఈ కృపా సత్యం అని ఎవరికి పేరంటే అండి, కృపా సత్య సంపూర్ణుడు అని మన యేసు ప్రభువుకి పేరు. కాబట్టి ఆయన రెక్కలతో
నిన్ను కప్పుతున్నాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంది అంటే నీకు ముందు నుండి షీల్డ్గా నిన్ను కప్పుతున్నాడు ఆయన రెక్కలతో. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నేను తాకలేదు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను. కాబట్టి ఆయన నిన్ను దాచిపెడుతున్నాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగునంటే నీ వెనకాల నుండి వచ్చి ఏ శత్రువు నిన్ను తాకలేడు. కాబట్టి ఆయన షీల్డ్ అండ్ బక్లర్. బక్లర్ అంటే ఏంది? టోటల్ సరౌండ్ చేస్తుంది మనల్ని కదా. బక్లర్ అంటాం మనం. మాగన్ ఎవ్రీ భాషలో అయితే హీ ఈజ్ మై మాగన్, హీ ఈజ్ మై షీల్డ్, హీ ఈజ్ మై బక్లర్ అంటాడు అబ్రహాం. కాబట్టి ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలగదండి. ఎందుకు? మనం యేసుక్రీస్తులో కూర్చుండబెట్టబడ్డాం కాబట్టి. ఆమేన్. దాని తర్వాత చూద్దాము నెక్స్ట్ వచనం. రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగము. ఆమేన్. చూడండి, ఇక్కడ భయం ఉంది, బాణం ఉంది. అవునండి, భయం ఉంది, బాణం ఉంది. దాని తర్వాత తెగులుంది, రోగం ఉంది. ఇక నిన్ను కవర్ చేయనిది ఏంటి? భయము నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. దాని తర్వాత బాణం అంటే చూడండి, ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క జనరేషన్లో బాణాలు అయితే లేవు, కానీ మిసైల్స్ ఉన్నాయి కదా, యుద్ధానికి వాడేటటువంటి బాంబులు ఉన్నాయి. ఈ విధమైనటువంటి బాణములు లేదంటే ఈ మిసైల్స్ ఏదైతే ప్రయోగించబడినప్పటికీ అది నన్ను హాని కలిగజేయ నేరదని దేవుడు చెబుతున్నాడు. దాని తర్వాత ఏముందండి? తెగులు. ఈ కరోనా కాదు, కరోనా సెకండ్ ఫేజ్ కాదు, థర్డ్ ఫేజ్ కాదు, ఫోర్త్ ఫేజ్ కాదు, దీనికి ఇంకొకటి అప్గ్రేడేషన్ అయినా కూడా అది ఆయన బిడ్డలమైన మనల్ని తాకలేదు. అంతే, తాకదంతే. బికాస్ మనము దేవుని రెక్కల నీడలో భద్రపరచబడిన వారము, ఆయన నాకు ఆశ్రయము, ఆయన యొక్క సీక్రెట్ ప్లేస్ అయిన యేసు క్రీస్తులో మనం కూర్చుండబెట్టబడినటువంటి వారము. ఆమెన్. దాని తర్వాత చూద్దాం, మరి ఏ సమయాలలో మనకి ప్రొటెక్షన్ ఉంది, ఏ సమయంలో పొద్దున, రాత్ర, లేదంటే మధ్యాహ్నమా, ఎప్పుడుంది అంటే చూద్దాం. చూడండి 4వ వచనము. రాత్రి వేళ అంటే రాత్రి సమయమందు నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు ప్రొటెక్టెడ్. దాని తర్వాత పగటి వేళ ఎగురు బాణము. పగలేమని నేను బయటికి వెళితే ఎక్కడైనా ఏమైనా జరుగుతుందేమో, నేను ఆఫీస్కి వెళ్తే ఏమైనా జరుగుతుందేమో, నేను ప్రయాణం చేస్తుంటే ఏమైనా జరుగుతుందేమో, నేను కూరగాయలు కొనడానికి వెళితే ఏమైనా జరుగుతుందేమో, నేను ఏదైనా కొనడానికి వెళితే ఏదైనా వస్తుందేమో. ఏది జరగదండి. రాత్రి పగలు దేవుడు నేను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇక చూద్దాం దాని తర్వాత చీకటి, మధ్యాహ్నం. చీకటి సమయం, సాతానుడు ఏ సమయంలో ఉంటాడో తెలియదు. ఈ లోకమంతా చీకటిలో ఉంది. చీకటిలో నువ్వు వెళ్ళినప్పటికీ ఆ చీకటి నిన్ను చూసి పారిపోతుంది. హల్లెలూయా. దాని తర్వాత మధ్యాహ్నం, ఏ మధ్యాహ్నం అయినా, ఎంత ఎండపూటైనా ఏది మన దగ్గరికి రాదండి. కాబట్టి 24/7 ప్రొటెక్షన్ ఆయన బిడ్డలమైన మనకుంది. ఎందుకు? యేసుక్రీస్తులో మనం కూర్చుండబెట్టబడ్డాము కాబట్టి. సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై, మహోన్నతుని చాటున, యేసుక్రీస్తు చాటున మనం ఉన్నాం, ఆయన రెక్కల నీడలో మనం ఉన్నామండి. ఆమెన్. దాని తర్వాత చూద్దాము, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినను అపాయము నీ యొద్దకు రాదు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ పక్కన పడిన 10,000 మంది కూలిపోయినా, ఎంతమంది మా వార్తలు నువ్వు విన్నా కూడా, ఇట్ షల్ నాట్ కమ్ నియర్ మీ, ఇట్ షల్ నాట్ కమ్ నియర్ యూ, ఇట్ విల్ నాట్ కమ్ నియర్ యూ. చూడండి, ఇది నువ్వు మాట్లాడుకోవాలా. అది నా దగ్గరికి రానే రాదు. నేను దేవుని లోపల ఉన్నాను, నేను దేవుడి బిడ్డను, నేను దేవుడితో ఉన్నాను అని నువ్వు మాట్లాడుకుంటా ఉండాలి. ఆమేన్. కాబట్టి ఈ యొక్క వాగ్దానములు ఎంతో గొప్పవండి మనకు. దాని తర్వాత చివరి వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును అంటున్నాడండి. కాబట్టి దీర్ఘాయువు ఆయన బిడ్డలమైన మన యొక్క స్వాస్థ్యం అండి. కాబట్టి యేసుక్రీస్తు మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క రెక్కల నీడలో, యేసుక్రీస్తులో ఆ సీక్రెట్ ప్లేస్లో నేను ఉన్నాను. మనం నమ్మాలి, మనం కూర్చోవాలి, ఆ స్థలంలో కూర్చోవాలి. ఈ చీకటి గతించిపోయే వరకు యేసుక్రీస్తు నీడలో నువ్వు కూర్చో. ఈ వైరస్ మొత్తం సమాప్తం అయిపోయే వరకు నువ్వు కూర్చో, యేసుక్రీస్తు సన్నిధిలో నువ్వు కూర్చో, దేవునితో నువ్వు సహవాసం గడుపు. మరి అది అయిపోయిన దాని తర్వాత నేను వెళ్ళొచ్చా బయటికి నా ఇష్టం ఉన్నట్టంటే, చూడండి, ఆయన ప్రేమామయుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయనతో సహవాసం చేస్తే నువ్వు ఎన్నడూ దానిలో నుండి నేను తొలగిపోవాలని నువ్వు అనుకో. ఆయన అంత మంచి దేవుడు అండి, గొప్ప దేవుడు. ఆయన నేను ప్రేమిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. చూడండి, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును అంటున్నాడు. అదే 23వ కీర్తనలో ఏముందంటే, జీవితకాలం అంతే కృపాక్షేమములే నా వెంట వచ్చును, సదాకాలము కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. అంటే మనం బ్రతికినన్ని దినాలు, మనం జీవించినన్ని దినాలు మన జీవితాలలో కృప క్షేమమే.
క్షేమమే ఉందండి. నీకు కరువు వచ్చినా నీకు నాకు క్షేమమే ఉంది. యేసుక్రీస్తు నీడలో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము ఇదిగో నీకు సంభవించదు. ఏది సంభవించదు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరము ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తాం. 91వ కీర్తన కాపుదల కీర్తన. కాబట్టి సెకండ్ ఫేజ్ కానివ్వండి, ఇంకేది వచ్చినా కూడా ఆయన బిడ్డలమైన మనకు అది ఏది హాని కలగజేయని నేరదు. కాబట్టి ప్రతి ఒక్కరు విశ్వసించి ఈ సీక్రెట్ ప్లేస్ యేసుక్రీస్తులో ఆయన రెక్కల నీడలో నేను ఉంటాను, ఆయన రెక్కల నీడలో నన్ను భద్రపరిచిన దేవుడు అయా థ్యాంక్ యూ లార్డ్ అని ప్రార్థిస్తాం. అందరం కలిసి ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ జీసస్ మైటీ హోలీ స్పిరిట్. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఇదిగో ముద్రను బట్టి మీకు వందనాలు. ఆయన చేత మేము భద్రపరచబడి ఉన్నందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము నిబిడలమైన మాకు అనుగ్రహించబడినందుకు వందనాలు. నా తండ్రి ఇదిగో ప్రభువా, పచ్చిక గల చోట్ల మీరు మీ బిడ్డలమైన మమ్మల్ని పరుండ చేస్తున్నందుకు వందనాలు. కరువులో నీ బిడ్డలమైన మాకు ఇదిగో ఆహారాన్ని, అబండెన్స్ ఆఫ్ ఫుడ్ని మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో అదేవిధంగా ప్రభువా, ఈ యొక్క నాయన ఇదిగో చీకటి సమయములలో నా తండ్రి ఇదిగో సీక్రెట్ ప్లేస్ యేసుక్రీస్తు అనే సీక్రెట్ ప్లేస్లో మమ్మల్ని అందరినీ కూర్చుండబెట్టి ప్రభువా, ఫార్ అబౌవ్ ఆల్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ లార్డ్ ఫాదర్, ఇదిగో సమస్తమైనటువంటి నాయన ప్రభుత్వముల కంటేను, సమస్తమైనటువంటి చీకటి శక్తుల కంటేను ఎంతో హెచ్చుగా యేసుక్రీస్తులో ఆయన బిడ్డలమైన మమ్మల్ని ప్రభువా మీరు కూర్చుండబెట్టినందుకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, మేము ఈ విధంగా కూర్చుని ఉంటాం, మేము నమ్ముతున్నాం పరిశుద్ధాత్ముడా. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారు నాయన, ఇదిగో నీ రెక్కల నీడలో కూర్చుండబెట్టబడినందుకు మీకు వందనాలు అని చెబుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నా తండ్రి 91వ కీర్తన కాపుదలని యేసు నామములో ప్రతి ఒక్కరికి నేను ప్రవచిస్తున్నాను. పగటి వేళ ప్రభువా, ఇదిగో రాత్రి వేళ, ఇదిగో చీకటిలో నా తండ్రి మధ్యాహ్నమందు ప్రభువా, ఏ తెగులుకైనను, ఏ రోగమునకైనను, ఏ బాణమునకైనను, ఏ భయమునకైనను నీ బిడ్డలు భయపడకుండా ఉండలాగిన వారికి ఇదిగో మీ రెక్కల నీడలో వారిని భద్రపరిచి మీ రెక్కల క్రింద నీ బిడ్డలమైన మాకు ఆశ్రయమును అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు. ఈ ప్రతి విధమైనటువంటి నాయన ప్రొటెక్షన్ని యేసు నామములో నీ బిడ్డలకు నేను ప్రవచిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ, మా పక్కన 1000 మంది పడినా, 10,000 మంది కూలిపోయినా అది మీ బిడ్డలమైన మా వద్దకు రాదని సెలవిచ్చిన తండ్రి, ఇదిగో ప్రభా, ఈ వాగ్దానం నమ్మి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని, నీ సన్నిధిలో కూర్చొని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని ఈ చీకటి నుండి, ఇదిగో ప్రభా, ఈ చీకటి సమయం నుండి, ఈ కరువు నుండి, ఎటువంటి ఇబ్బందుల నుండి ఏది వారికి సంభవించకుండా ఉండులాగన యేసుక్రీస్తు రక్తాన్ని హల్లెలూయా యేసు నామములో ప్రవచిస్తున్నాను. గొప్ప తండ్రి, విడుదలని ప్రభా, బలహీనతలో ఉన్న వారిని మీరు విడిపించండి. ఇదిగో ప్రభా, ఆల్రెడీ ఆ యొక్క కరోనా ద్వారా బాధపడుతున్నట్లయితే యేసు నామములో ఇప్పుడే స్వస్థతని ప్రవచిస్తున్నాను. లీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, టచ్ యువర్ పీపుల్ లార్డ్ ఫాదర్. లార్డ్ ఫాదర్, మేక్ దెమ్ కంప్లీట్ అండ్ హోల్ లార్డ్ ఫాదర్. పరిశుద్ధాత్మది వారిని ముట్టి తాకి స్వస్థపరచండి, వారిని విడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి, వారిని క్షమించి నీ కృపలో స్థిరపరచండి. అద్భుత కార్యములు మా జీవితాలలో జరిగించండి. గొప్పదైన సాక్ష్యములతో ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఒక సంవత్సరం, మరి ఒక దినము నీ సన్నిధిలోనికి చేరులాగన మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి యేసుక్రీస్తు నామములో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి పునరుత్థాన శక్తి బలమునకే వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి అయిన దేవ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో, శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు అగైన్.